ఈ అమ్మాయి స్నానం చేయడానికి వెళుతూ బాత్రూం కర్టెన్ తీయగానే పెద్దని కాంతి వస్తూ ఈమె విచిత్రమైన బాత్రూంలోకి వచ్చేస్తుంది. అయితే ఈ కుర్రాడు తన ఇంట్లో దొంగలు చొరబడ్డారని భావించి వెంటనే బాత్రూం డోర్ తన్నగా వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని భయంతో గట్టిగా అరిస్తారు. అయితే ఈ అమ్మాయి వేసుకున్న దుస్తులు చూశాక ఈమె రాజుల కాలం నుండి టైం ట్రావెల్ చేసి వచ్చిందని ఈ కుర్రాడు అనుకుంటాడు. అలా వీరిద్దరూ మాట్లాడుతూ ఉండగా ఈమె నేను మా రాజ్యానికి చెందిన మహారాణి అని చెప్తుంది. ఇంతలో ఈ అమ్మాయికి రుచికరమైన ఆహారం వాసన వస్తుంది. వెంటనే ఇతడి చేతిలో ఉన్న చికెన్ లెగ్ పీస్ లాక్కుని తినేస్తూ ఉంటుంది. అలాగే ఈ మాంసం చాలా రుచిగా ఉందని, ఇలాంటి రుచికరంగా వండిన ఆహారం మా కోటలో నేనెప్పుడూ తినలేదని చెప్తుంది. అలా 10 నిమిషాల్లోనే ఈ కుర్రాడు ఆర్డర్ చేసుకున్న ఫుడ్ అంతా తినేస్తుంది. ఫుల్లుగా తిన్నాక ఈమె రిలాక్స్ అవుదామని సోఫాలో కూర్చుని చూసుకోకుండా టీవీ రిమోట్ నొక్కుతుంది. ఇంతలో ఒక్కసారిగా వెలుతురు వచ్చి అందులో మనుషులు కదలడం చూసి ఈమె భయపడుతుంది. అప్పుడు ఈ కుర్రాడు దీనిని టీవీ అంటారని చెప్తాడు. అలాగే ఇందులో ఛానల్స్ మార్చుతూ మనకు నచ్చినవన్నీ చూడొచ్చని చెప్తాడు. ఈ వింత పరికరాన్ని చూశాక ఈ అమ్మాయి ఆశ్చర్యపోతుంది. అలాగే ఈ కుర్రాడిని చాలా తెలివైనవాడని పొగుడుతూ ఉంటుంది. ఇంతలో ఈ కుర్రాడి లవర్ ఫోన్ చేసి మనకి బ్రేకప్ అయినందుకు నాకు 5 లక్షలు నష్టపరిహారంగా ఇవ్వాలని ఇతడిని డిమాండ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ అమ్మాయికి ఈ కుర్రాడి పరిస్థితి అర్థమయ్యి వెంటనే ఈమె కూడా వీడియో కాల్లో కనబడి నేను ఇతడి కొత్త గర్ల్ ఫ్రెండ్ అని చెప్తుంది. వీరిద్దరి చనువు చూసి గర్ల్ ఫ్రెండ్ కోపంతో రగిలిపోతుంది. అయితే ఈ కుర్రాడు ఈమె చేసిన సహాయానికి హ్యాపీగా ఫీలయి నీకేమైనా కావాలంటే చెప్పు ఇస్తానని చెప్తాడు. కాని ఈ అమ్మాయి నేను ప్రతిరోజు రాత్రి ఇలా నీ దగ్గరకు వస్తానని చెప్తుంది. ఇది విని ఈ కుర్రాడు సిగ్గుతో మురిసిపోతాడు. ఇంతలో రాజ్యంలో సభ ప్రారంభమవుతున్నట్లు వినపడేసరికి ఈమె కంగారు పడి బాత్రూంలోకి పరిగెడుతుంది. అప్పుడు ఈ కుర్రాడు ఈమెను ఫాలో అవుతూ బాత్రూంలోకి వెళ్లేసరికి ఆ అమ్మాయి మాయమైపోతుంది. దీంతో తన బాత్రూం రాజుల కాలానికి కనెక్ట్ అయి ఉందని ఈ కుర్రాడు అనుకుంటాడు. మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి.